ఛార్జీ తీసుకున్నందుకు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి గారు ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఆయనకు ఎంతో రుణపడి ఉంటానని, అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు ఆయనకు నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యమంత్రికి నమస్కారం తెలుపుకుంటూ, శ్రీనుబాబుకు చెప్పుకుంటూ, ఇది నేను చిన్న రైతునే, నాకు రైతు విలువ తెలుసు, నాకు 4-5 ఎకరాల భూమి ఉన్నది. రైతుకు ఇబ్బంది లేకుండా అధికారులను మెప్పించి మా డైరెక్టర్లను కానీ మా అందరిని మెప్పించుకుంటూ నేను ముందుకు పోతానని సారు నాకు శ్రీధరరావు గారు ఆ కాలంలో నాకు ఎంపీడీసీ టికెట్ ఇచ్చింది. నాకు అర్థమైంది. నేను అప్పటి నుంచి 43 ఏళ్ళే పనిచేస్తాను. ఈ జెండాల్లో నాకు బీసీ టికెట్ నా కష్టాన్ని కార్యకర్తలు చూసి నా ఇంటికి పట్టుకొచ్చింది. నేను ఎవరి పైరోగు చేయలే, రూపాయి ఖర్చు పెట్టలే. అందుకొరకే మా కుటుంబ సభ్యులందరూ ఇంకా నాతోటి ఉన్న వాళ్ళందరికీ సార్ గుంజాల్లో దాచుకుంటారు, ఖచ్చితంగా అందరికీ వస్తాయి. సార్కు మనం పని చేస్తేందుకున్నాం, మనకు సారు పని చేస్తాడు. అన్నీ ఏదైనా కానీ ఎవరైనా అల్లి పిల్లలు చెప్పినా కానీ ఎవరిని నమ్మకండి. మన సారు నా జెండాల నుంచి నాకు బీసీకి ఇచ్చినందుకు ఆయనకు మా కుటుంబ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉంటామని, దేనికైనా మేము ముందుకు పోతామని నేను దేవుని ప్రమాణం చేస్తాను. ప్రజల ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం. రైతులకు మేము అండగుండి ఏదైనా మేము ముందుకు పోతామని మా ఐటీ శాఖ మంత్రి గారు చెప్పిన మాట ప్రకారం మేము ముందుకు పోతామని నేను అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మంతని మార్కెట్ కమిటీ చైర్మన్గా పెద్దలు కుడుదల వెంకన్న గారు, అలాగే వైస్ చైర్మన్గా మరియు పాలక మండలి డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు మరియు వారి సోదరులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీనిబాబు గారు వారి ఆలోచన మేరకు మంథని నియోజకవర్గంలోని మంథని మార్కెట్ కమిటీకి చైర్మన్గా పెద్దలు వెంకన్న గారిని, మరియు అదేవిధంగా వైస్ చైర్మన్గా డైరెక్టర్లుగా నియమింపి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మంథని నియోజకవర్గంలోని కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా ఈరోజు కొత్త పాలకవర్గం ఏర్పడడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా అక్కడ పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి మంథని నియోజకవర్గంలోని రైతాంగాన్ని, రైతు సోదరులకు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతులకు గ్రామాలలో ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో పాటు డైరెక్టర్లుగా ఎవరెవరినైతే పెద్దలు శ్రీధర్ బాబు గారు నియమించారో వారందరూ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంత రైతాంగానికి వెన్నంటే ఉండి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఈ రోజు నుండి ఉంది. మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పదవి వచ్చింది, నేను పదవితో పాటు నేను నా కుటుంబాన్ని లేదా ఆ పదవిని అనుభవిస్తానే భావన కాకుండా ఎవరమైనా మీతో పాటు మనకు బాధ్యత పెరిగింది అని చెప్పని అనుకోవాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ, మీరందరూ కూడా ఈరోజు నుండి మరింత బాధ్యత పెంచినట్టయింది. మిమ్మల్ని శ్రీధర్ బాబు గారు, శ్రీనుబాబు గారు మరింత బాధ్యత పెంచి రైతాంగానికి చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పని మిమ్మల్ని దీనిలో నియమింపజేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున కూడా మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరియు రైతన్నల అందరి తరఫున కూడా 3 పాలక మండల వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సోదరుడు మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ గారు, అలాగే కొన్నాల శ్రీనివాస్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ముస్కుల సురేందర్ రెడ్డి గారు, అలాగే మోహన్ గారు, రాము గారు, అందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో చాలామంది
పాలు పంచుకుంటున్న మీ అందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.